హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉగాది. ప్రతి ఒక్కరికైతే ఈ ఉగాది అయితే ప్రతి ఒక్కరి జీవితాలని మారవాలని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా కొన్ని జీవితాలలో కొన్ని సుఖాలు ఉండే, సరదాలు ఉండే, సంతోషాలు ఉండే. అలాంటి వాళ్ళకైతే ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా అయితే దేవుడు అయితే చూడాలని కోరుకుంటున్నా. ఇక నేనైతే బూరెలు స్టార్ట్ చేసిన చేయడం. ఇక మనమైతే పీట మీద చేస్తాము. పీట మీద చేస్తే అంతగా అయితే బాగా రావు. ఇక మనకైతే అప్పాలు చేసే పీస్ ఉంటుంది కదా, అప్పాలు చేసే పీసతో చేస్తేనైతే చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా కానీ మంచిగా వస్తాయి అన్నట్టు. ఇక కొంతమందికి మంచిగా రావు. నాకు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇలా చేయాలని తెలియదు. ఇక పీట మీద చేస్తేనైతే పీట మీద అంతగా బాగా రాలేదు. ఇక అందులో లోపల పూర్ణం పెడతాం కదా, పూర్ణం పెట్టిన తర్వాత అది అటు ఒకట ఇది ఇటు ఒకట మొత్తం చెత్తగా తయారయ్యేది. ఇక అందు గురించి నేనైతే ఇలాగే చేసుడు అలవాటు చేసుకున్నా. చాలా అంటే చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక నేనైతే పప్పులో అయితే బెల్లం అయితే ఆనకం పట్టిన. ఎందుకంటే ఆనకం పడితే మంచిగా ఉంటాయి. బెల్లం దంచేస్తే కొంచెం వేరే ఉంటుంది అన్నట్టు. ఇక అందు గురించి ఆనకం పడతా నేనైతే. ఇక మా పిల్లలు అయితే చూసుడుతోటి వామ్మో రొట్టె కదా చేసినట్టు చేస్తా నా మమ్మీ అని అంటున్నారు. ఇక టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఇలాగే చేసుకుంటాం. మీ సైడ్ ఏమంటారో చెప్పండి. బాయ్ మరందరికీ. వీడియో అయితే చూసేసి అట్టుగానే వెళ్ళకండి. ప్లీజ్ ఒక లైక్ కొట్టి అయితే షేర్ చేసి ప్రతి ఒక్కరికి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు ప్రతి ఒక్కరు. ఓకేనా? బాయ్ మరందరికీ.